ఒకసారి మనలను మనము విమర్శ చేసుకుందాం, ప్రార్థనలో గడుపుదాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఈ సమయంలో దైవ సేవకులు జి జానయ్య గారు మనల్ని ప్రార్థనలో ముందుండి నడిపిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన దేవా, యేసయ్యా నీ బంగారు పాదమునకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, నాయన యేసయ్యా, ఈ హోలీ టెంపుల్లో ప్రభా, ఓ తండ్రి, నిత్య నిబంధన ఫెలోషిప్ తండ్రి ఐక్య వేదికను ప్రభా నువ్వు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. సంఘాన్ని దీవించండి, ఈ దాసుని దీవించండి. కూడి వచ్చిన అయా తండ్రి నిత్య నిబంధన నాయకులను, అయా తండ్రి ఆయా సంఘాల నుంచి వచ్చిన సేవకులనందరినీ, వారి సంఘాలను, వారి విశ్వాసులను ఆశీర్వదించండి దేవా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతి స్తోత్రం ప్రభా. ఆ రీతిగానే ప్రభా అయా నీ యొక్క వాక్యం పంచిపెట్టన్న అయా తండ్రి ఐజాక్ గారిని కూడా ఆశీర్వదించండి ప్రభా. తండ్రి కుడి వచ్చిన నాయకులనందరినీ కూడా ఆశీర్వదించి అయా తండ్రి నాయన యేసయ్యా మరి యొక్క క్రిస్మస్ ప్రభా నీకు మహిమకరంగా జరుగుతూ ఉండగా పరలోకంలో నుండి నీ ఆశీర్వాదములు మా పైన కుమ్మరించుమని యేసు నామం నడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కని ప్రార్థన చేసి ముందుని నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో కూర్చుందాం, అందరం కూర్చుందాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. రైట్, ప్రధాన ఘట్టంలోకి మనము వెళ్తున్నాము. ఈ సమయంలో దైవ సేవకులు, అభిషేక్తులు త్రినగర పట్టణంలో మాత్రమే కాదు, వివిధ జిల్లాలలో, ప్రాంతాలలో బహుబలముగా వాడబడుతున్న అభిషేక్తులు, దైవ సేవకులు మేము ఎన్ని రోజుల నుండో ఆశపడి ఉన్నాం. ఈరోజు దేవుడు ఆ కళ నెరవేర్చున్నాడు. అభిషేక్తులైన దైవ సేవకులు, జెరూసలేం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, టీసీఎఫ్ ప్రెసిడెంట్ గారు మరియు బహుబలంగా వాడబడుతున్న అభిషేక్తులైన దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ డి ఐజాక్ అయ్య గారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా బిగరగా చప్పట్లు కొడుతూ వారికి ఆహ్వానం పలుకుదాం. వారు ఈ సమయంలో మన ఫెలోషిప్ను ఉద్దేశించి ప్రసంగించడానికి మన మధ్యలోకి దేవుని చేత నడిపించబడి ఉన్నారు. వారు మన మధ్యలో ఉండుట మనకు, మన సంఘాలకు, ఫెలోషిప్కు ఎంతైనా ఆశీర్వాదకరం. అందుని బట్టి దేవుని మయంపరుస్తున్నాను. అలాగే త్రినగర పట్టణ ప్రాంతాలలో ఆలోచనకర్తగా ఉంటూ, అన్ని విషయాలలో అందరివాడుగా ఉంటూ, అనేక సమస్యలను పరిష్కరించుటలో దేవుని చేత ఒక బలమైన ఆయుధముగా వాడబడుతున్న నాయకులు పోలేపాక ఇమ్మానుయేలయ్య గారు. వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు కూడా ఈ ఐక్య క్రిస్మస్లో మనతో కలిసి పాల్గొనుట మనకెంతైనా సంతోషకరం. అది దేవునికి మహిమ. రైట్, దేవునికి మహిమ. ఈ సమయంలో 2 శుభాల తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ముందుగా మన నిత్య నిబంధన అసంపర్తి మండల పాస్టర్ ఫెలోషిప్ వ్యవస్థాపకుల్లో ఒకరు, అలాగే వైస్ చైర్మన్గా ఫెలోషిప్ను ముందుండి నడిపించుటలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న దైవ సేవకులు రెవరెండ్ కె రవిపాలయ్య గారు. వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు కొన్ని శుభాలు ఫెలోషిప్ను ఉద్దేశించి, అలాగే ఐక్య క్రిస్మస్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. దేవుని ఘనమైన నామానికి వందనాలు. వేదిక మీద ఉన్న ఈ దినము వాక్య ఉపదేశకులు, ఎంతో అయ్యగారంటే మాకు చాలా ఇష్టం. నేను కొత్తగా ట్రైనింగ్ చేసినప్పటి నుండి అయ్యగారు నేను ఎరుగుదును. ప్రేమతో పలకరించే దైవజనులు. ఈ దినము వాక్యానికి నిత్యమైన ఫెలోషిప్ వారు ఆహ్వానించారు. అయ్యగారికి వందనాలు. మా పెద్దలు ఇమ్మానుయేలయ్య గారు కూడా వందనాలు. మన నిత్యమైన ఫెలోషిప్ పెద్దలు, నన్ను పెద్దన్న అని మన ప్రెసిడెంట్ అన్నాడు, కానీ పెద్దలు ఉన్నారు. ఆదిరత్నయ్య గారు సెక్రటరీ, ట్రెజరరు, ఆ రీతిగా దేవదస్తున్నారు. మన పెద్దలందరూ ఇక్కడ అందరి ప్రోత్సాహంతో చైర్మన్ గారు యేసన్న గారు ఈ 7 సంవత్సరాల నుంచి ఎంతగానో ముందుకు నడిపిస్తున్న దైవజనులు యేసన్న గారు,
వీళ్ళందరి సలహాలతో మేము ముందుకు నడుస్తున్నాం. సేవకులను ప్రేమించి నిత్య నిబంధన ఫెలోషిప్గా దీనికి రిజిస్ట్రేషన్ చేసి 7వ సంవత్సరం ఇది. 7వ సంవత్సరము. దీన్ని వేర్ల నుండి నేను గమనించగలను. మన ఫెలోషిప్ అసంప్రతి మండలంలో ఎలాంటిగా నీరు వారింది, దీనికి ఏర్లుగా తయారైన చెట్టుగా వృక్షముగా అయింది. వ్యక్తిగతంగా నేనైతే అనుభవించాను. సేవకులందరితో పరిచయం ఉన్న వ్యక్తిగా దీన్ని ముందుకు నడిపిస్తున్నాం. మీ అందరి సహకారముతో మీరందరూ మా మీద ప్రేమ చూపుతూ మమ్మల్ని ముందు మా భుజాల మీద కాని పెడితే బండి నడుస్తుంది. మీరే గొప్పవాళ్ళు మాకంటే. సేవకులందరూ ఎడ్ల మెడ మీద కాని పెట్టకపోతే బండి ముందుకు పోదు. కనుక మా భుజాల మీద మా మెడల మీద ఈ నిత్యమందన పిలిచి బండిని మీరందరూ పెట్టారు, మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ఆ రీతిగానే మేము అందరికీ సహకారముగా మరి ముందుకు నడుస్తున్నామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఎప్పటికీ గుర్తుకొచ్చే ఒక మాట, ప్రభువు జన్మదినము సందర్భంలో ప్రతి క్రిస్మస్లో వినిపిస్తూ ఉంటాను. నేను ఎక్కడికి సభలకు పోయినప్పటికీ, మీటింగ్లో పోయినప్పటికీ ఆ వర్డ్ వింటే ఒక్కసారి మనకు ఆయనకి ఇష్టముగా మనం ఉన్నామా, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులు, ఇది నాకు ఒకసారి ఇట్లా బాణం వేసి కూర్చున్నట్టుగా మనకు తాకుతూ ఉంటుంది. నాకైతే నాకు చర్చి కట్టించిన సారు ప్రసంగ్ సార్ చర్చి కట్టించాడు. కొంచెం ఆయన దగ్గరికి నేను అనుబంధంగా పోకపోయేసరికి నన్ను పక్క పెడదామని సార్ అన్నాడు. ఆ 2 సంవత్సరాలు సార్తో కొంచెం నేను మాట్లాడబోతే ఎక్కడికి పోయినా ఈ వాక్యం నాకు గుర్తుతుంది. నేను సార్ ముందు కూడా కన్నీరు కాల్చుకుంటా నేను మళ్ళీ సార్కు చెప్పాను. ప్రతిసారి ప్రసంగ్ సార్, తాలపల్లి ప్రసంగ్ సార్ నన్ను 25 సంవత్సరాల నుంచి చర్చి కట్టాడు, నన్ను పోషిస్తున్నాడు. వేరే వాళ్ళు చెప్పడం వల్ల నన్ను పక్క పెడదామని అనడం వల్ల ఆ 2 సంవత్సరాల తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు రావాలి అని చెప్పని సార్ని ఆహ్వానించాను. అంటే మనకు అది పని చేయాలి. ఇప్పుడు మన పెరడికి ఊరి వేస్తే ఎట్లా పెరడి పచ్చగా అవుతుందో వాక్యం కూడా మన జీవితాల్లో తెలియజేస్తుంటాము. ప్రేమ లేకపోతే వ్యర్థం అని అంటున్నాడు ఎన్నో వాక్యాలలో. కనుక నన్ను పోలి నడుచుకోమంటున్నాడు ప్రభులవారు. ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతకాలి, వారికే సమాధానం భూమి మీద. కనుక మనం సహోదరుల ఐక్యత కలిగి, సహోదరుల ప్రేమ కలిగి ఈ ఫెలోషిప్ మనం ముందుకు నడిపిస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లున్నా కూడా పెద్ద మనసుతోటి పెద్దలు మన్నించి ముందుకు నడిపించాలి. దైవ సేవకులందరూ కూడా సహకరించాలి. ఇవే నా శుభములని నేను ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తున్నాను. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి, ఆయనను వాక్య ప్రకారం మన బ్రతుకులు ముందుకు సాగాలి, అనేకులకు మాదిరికరంగా మనము జీవించాలి. మనకు అప్పుడు సమాధానము అనేకులకు బోధించగలుగుతామని చెప్పి నేను ప్రేమతో ఈ శుభాలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దగ్గరగా చప్పట్లు కొడదాం, దయచేసి అందరూ కొడదాం చప్పట్లు. హల్లెలూయా. రైట్, అందరితో సమాధానకరంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం వస్తుందని తెలియపరిచిన, అందులో సంతోషం ఉన్నదని తెలియపరిచిన, సాక్ష్యం ఇచ్చిన దైవ సేవకులకు, మంచి శుభాలు అందించిన దైవ సేవకులకు 2 వందనాలు. ఈ సమయంలో మన ఐక్య క్రిస్మస్లో తను కూడా దేవుని చేత పంపబడి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చిన నాయకులు పోలేపాక ఇమ్మానేలే గారిని, వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు కూడా కొన్ని శుభాలు తెలియపరచవలసిందిగా వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఆహ్వానం పలుకుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. నిత్య నిబంధన పాస్టర్స్ ఫెలోషిప్ అసినపర్తి వారు మరి ఇంత
ఘనంగా మరి క్రిస్మస్ అంటేనే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. అందులో మరి యసనపర్తి మండలం ఉండడం, మరి ఈ విధంగా మనందరిని ఒక దగ్గరికి చేర్చి ఇంతమంది దైవ సేవకుల మధ్యలో ఈ కార్యం జరగడం దేవునికి మహిమ. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని చూపు మీ మీద ఉంది. రేపు జరగబోయే ప్రతి కార్యంలో దేవుడు మీతో ఉంటాడు. జరిగిన సంవత్సరాలన్నీ మనం చూసాం, భయంకరమైన రోజులు చూసాం. నేను ఇవన్నీ సంవత్సరాలు చూసిన 21, 22, 23, 24 నుంచి ముఖ్యంగా క్రైస్తవులకు, అందులో సేవకులకు మంచి రోజులు రాబోతున్నాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు పడ్డ కష్టాలు, మీరు పడ్డ శ్రమలు, ఈ గ్రామాలలో సేవ నేను చూశాను కనుక ఇవన్నీ దేవుడు చూశాడు. 2024లో ప్రతి చర్చి నిండబోతుంది, ప్రతి దైవ సేవకుని కుటుంబం ఆశీర్వదించబడబోతుంది అని నేను ఒక సాక్ష్యంగా చెప్పగలను. ఎందుకంటే అన్ని కష్టాలు వెళ్ళిపోయినాయి, దేవుడు వాటిని పక్కకు పెట్టేసిండు. ఒకటే ఇప్పుడు రవిపాల్ గారు అయ్యగారు మాట్లాడుతూ ఆయన ఒక మాట, ఒకటే ఆయన ఏమన్నాడంటే, దేవునికి ఇష్టంగా నువ్వు ఉన్నావా, ఇది ఒక్కటే దేవుడు చూస్తాడు, వేరే ఏది లేదండి. నీవు ఇష్టంగా ఉంటే 24లో నువ్వు ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మీ మధ్యలో ఉండే కూర్చునే ప్రేమతో ఎన్నో కార్యాలు చేసినటువంటి వ్యక్తి మీకు తెలుసు. ఇప్పుడు దేవుడు ఆయనను ఎక్కడ కూర్చోబెట్టిండ్రో మనం చూస్తూ ఉన్నాం. రేపు మిమ్మల్ందరినీ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి దైవ సేవకుడు కూడా వాడబడబోతున్నాడు. ఆయన శ్రమ నేను చూసిన, ఆయన పడ్డ కష్టాలు చూసిన,